ట్రైలర్ ఎలా ఉందన్న? అన్న ట్రేజర్కి దుమ్ము లేచిపోయింది. ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కొక్కడికి మతులు లేవు. అసలు నిజంగా ఎన్టీఆర్ గారిని అలా చూస్తుంటే అసలు నిజంగా ఆ నరుకుడు ఏందో, ఆ కత్తులు ఏందో నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలా. దేవరా ట్రైలర్ పిండేసిండి అసలు. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నా. సో ఇద్దరు బావబొమ్మర్దులు. సో రాసి పెట్టుకోండి, నెక్స్ట్ పాన్ ఇండియన్ దున్నేది ఇద్దరు బావబొమ్మర్దులు. 1000 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫ్యాన్స్కి మాత్రం మంచి పండగ, అసలు మామూలుగా లేదు. అసలు ఆ ట్రైలర్ ఏంది భయ్య, ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. నిజంగా ఇంతమంది స్టార్ హీరోలు ఉండరు, కానీ నిజంగా ట్రైలర్ అయితే చూస్తుంటే ఇంకా అసలు ఏ హీరో పనికిరాడేమో అనిపించింది నాకు. అలా ఉంది ట్రైలర్ అయితే. సూపర్ అన్న, నాకైతే బాగా నచ్చింది. అసలు మిస్ అవ్వద్దు. 1000 కోట్లు ఖచ్చితంగా కొడతా భయ్య. 1000 కోట్లు గుర్తుపెట్టుకో 1000 కోట్లు వసూలు చేయపోతాడు దేవర మూవీ అయితే. అసలు గూస్ బంప్స్ సూపర్ ఎక్సలెంట్ ఉంది. ఇంకా ఫ్యాన్స్ ఏంటంటే చొక్కా చింపేసుకోవడం, ఇంకా ప్యాంట్ కూడా చింపేసుకుంటారు. ఇంకా ఎందుకంటే థియేటర్కి వెళ్ళేటప్పుడు ఇంకా 2-3 జతలు తీసుకెళ్ళాలి. ఒక మ్యాక్సిమం ఒక వెహికల్ బస్తాడు చాలా చాలా తీసుకెళ్ళాలి కాగితాలు. థియేటర్ మొత్తం తగలబడిపోద్ది ఇంకా దేవర. అంటే మనం చూస్తున్నాం కదా, ట్రైలర్ అయినా క్లిమ్స్ అయినా ఏదైనా అన్ని చూస్తున్నాం, సాంగ్స్ కూడా చూస్తున్నాం కాబట్టి చాలా బాగున్నాయి కొత్తగా. అంటే ఇంతకుముందుకు ఏం చూడలే కదా, అట్లా చాలా కొత్తగా ఉంది. కలెక్షన్ ఎంత కొట్టచ్చు? పక్క 1000 కోట్లు అన్న. 1000 కోట్లు పక్క ఇండస్ట్రీ రికార్డులు పక్క తిరగరాస్తుంది. చాలా అసలు ఇక రికార్డులు బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఎన్టీఆర్ అని కాల్స్ ట్రోల్ చేస్తున్నారు వీటి గురించి, అవన్నీ మీరు ఏం చెప్తారు అన్న? ఒకటే చెప్తున్నా, ఎవరో నిబ్బగలన్నా. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ఒక టాలీవుడ్ ఫ్యాన్ అయి ఉండి వాడు ఏ హీరో ఫ్యాన్ అయినా అవ్వండి అన్న, కానీ వేరే హీరోని నెగిటివ్గా ట్రోల్ చేయడం అనేది చాలా తప్పనే. దేవర ట్రైలర్ అన్న, ముందుగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పెద్ద పండుగ లాంటి అన్న ట్రైలర్ మాత్రం ఇచ్చి పడేసిన. దేవర ట్రైలర్ చూస్తున్నా మాత్రం మళ్ళీ ఒక బాహుబలి, ఒక కల్కి, ఒక 666, మళ్ళీ ఒకటి కేజీఎఫ్, అంటే ఆ స్టైల్ వెళ్ళిపోయిందన్న ఎన్టీఆర్ది. మాత్రం ఇది ఒక చరిత్రలో నిలిచిపోతానా. జగన్ జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటాను. ఎందుకంటే ఇది ఒక ఆకలి మీద సింహం మీద లెక్క ఉండడం మనకు జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తున్నా కదా. సినిమా మాత్రం ట్రైలర్ మాత్రం ఇచ్చి పడేసినా. ఇది ఒక చరిత్రలో నిలిచిపోతా జూనియర్ ఎన్టీఆర్కి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరెక్కడ ఉంటారు ఓడియమ్మో, నాకైతే మర్చిపోతుంది ఎప్పుడు వస్తుంది సినిమా. సూపర్ అన్న, సూపర్, మామూలు లేదు అసలు. ఆ నరుకుడు కత్తులు బేబచ్చ అయితే మామూలు లేదు. కుట్ర షో అంటే ఆచార్యతో డిసప్పాయింట్ చేశారు కదా, ఎన్టీఆర్ ఏం చేస్తాడు? నేను అదే చెప్తున్నా, ఈ సినిమా డెఫినెట్గా బాహుబలి రేంజ్ని క్రాస్ చేస్తుంది. ఏందన్న ట్రైలర్ చూసావు కదా ఎట్లా ఉందో, ఆ నరుకుడు ఏందో, అబ్బాబా ఆ కత్తులు అసలు నిజంగా ఆ స్క్రీన్ ప్లే అండ్ సముద్రం దగ్గర కొన్ని చూపించాడు విజువల్స్. నాకైతే సూపర్ 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 అనిపించింది. రాజమౌళి సినిమా వచ్చిన తర్వాత అందరికి ఫ్లాప్ అనే టాక్ ఉందన్న బాగా బయట. అవును. ఈ సినిమా మరి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ సినిమా నేను చెప్తున్నా అన్న, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మళ్ళీ ఇలాంటి సినిమా రావాలి అంటే చాలా టైం పడుతుంది అన్న రేంజ్కి వెళ్ళిపోయింది ఈ సినిమా. డెఫినెట్ చెప్తున్నా 2000 కోట్లు కలెక్షన్ అవుతుంది. ప్యాన్ ఇండియా సినిమానా, మళ్ళీ ఒక బాహుబలి, ఒక 666, ఒక ఇలాంటి సినిమాలు దాన్ని దాటిపోతాను. కల్కి మూవీ కూడా ఎంత కలెక్షన్ వచ్చిందో దానికంటే మించిపోతుంది. ఎందుకంటే సినిమాలో దమ్ము ఉంటుంది, స్టోరీ ఉంటుంది. ఇంకోటి ఇలా సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు, అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కొత్త వాళ్ళు ఉన్నారు. ఇలా రాజమౌళితో సినిమా తీసినాక అన్ని ఫ్లాప్లు అవుతాయి కదా, మళ్ళీ ఎన్టీఆర్ అని ఏం చేస్తాడు ఈసారి? అట్లా ఉంటుందన్నా. ఆ సినిమా లెక్క తీసుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫ్లాప్ అయినా మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టి చూపిస్తాడు. సినిమాకి ఎప్పుడు పడిపోయే ఛాన్సే ఉంటుంది. ఎన్టీఆర్ కెరియర్లో అది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఒక సింహాద్రి ఎంత హిట్ అయిందో, ఒక యమదొంగ ఎంత హిట్ అయిందో, ఒక 666 ఎంత హిట్ అయిందో చూసుకొని ఈ సినిమా మాత్రం ఇచ్చి పడేస్తాడు. షో అంటే ఆచార్యతో డిసప్పాయింట్ చేశాడు, మరి ఎన్టీఆర్ని ఎలా చూపిస్తాడు అనుకో? అట్లా చూపించే ఛాన్స్ ఉండనా. కథ మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ చెప్పిండి, స్టోరీ కూడా బాగుందని ఒప్పుకున్నాడు కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి అన్న. ట్రైలర్ మాత్రం చూసిన బూస్ బౌన్స్ వస్తున్నా. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కాలర్ ఎగరేసుకుంటున్నా చెప్తున్నా, ఇచ్చి పడేసిండు. ఒక సింహం దిగుతుంది చూసుకొని సినిమా మాత్రం పెద్ద ట్రైలర్ మాత్రం బ్లాక్ బస్టర్ కొడుతుంది. సూపర్. ఇంకా సినిమా వస్తే ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే, ఆల్రెడీ ఇప్పటికే ఫ్యాన్స్ అందరినీ ఆపలేకపోతున్నాము. ఇంక రేపు సినిమా రిలీజ్ అయిందంటే నాకు తెలిసి అది అసలు ఈ మాటలు లేవన్నా. ట్రైలర్ చూస్తే ఒక్కొక్కడికి మాత్రం గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ మామూలు లేదు అసలు. ఆ నరుకుడు ఏందో, అబ్బాబాబాబా కత్తులు ఏందో నరుకుడు. ఈ సినిమా అరవింద్ సమేతలు అంటారు కదా, మన దగ్గర కత్తులు లేవా మన నరకలేమని. అసలు దానికి మించిపోయినా ఇందులో డైలాగ్ కానీ ఆ నరుకుడు కానీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో. సినిమా వస్తే మాత్రం నెక్స్ట్ అంటే ఇంకా అసలు దొరకదు. అందులో మనకి హీరోయిన్ ఎవరో శ్రీదేవి గారి కూతురు అంటే మామూలు విషయమా. సాంగే ఆల్రెడీ 25 మిలియన్ ప్లస్ వెళ్ళిపోయింది. ఇంకా అసలు ఆమెకి మన ఎన్టీఆర్ గారిది నేనైతే చెప్పలేనన్నా, లీగల్లీ వెయిటింగ్. 1000 కోట్ల కలెక్షన్ అవుతుంది అన్న ఖచ్చితంగా నేను చెప్తున్నా, బాహుబలి రికార్డ్ బదలు కొడుతుందేమో నాకు అనిపిస్తుంది, గట్టిగా అనిపిస్తుంది.